హాయ్ అండి, అందరికీ నమస్కారం. పింఛన్లకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకొని జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అంటే గతంలో ఏదైతే రీఅసెస్మెంట్ తర్వాత అపీల్ చేసుకోని వాళ్ళకి కూడా రేపు పింఛన్లు ఇచ్చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మళ్ళీ మీకు ఆ జీవో కూడా నేను పైన పోస్ట్ చేస్తాను. ఆర్డర్స్ కాపీ కూడా నేను పైన పోస్ట్ చేస్తాను. అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి అప్పీలు దాఖలు చేయని వారికి కూడా శుభవార్త. గత అక్టోబర్ నెలలో పెన్షన్ నిలిపేయబడిన లేదంటే క్యాన్సిలేషన్ అంటే మీరు నోటీసులు తీసుకుంటారు కదా, దానికి సంబంధించి లబ్ధిదారులు ముఖ్యంగా దివ్యాంగులు, డిజేబుల్ మరియు ఆరోగ్య పెన్షన్దారు, హెల్త్ పెన్షనర్లకు సంబంధించి మొత్తాన్ని వారి పాత పథకం ప్రకారం వెంటనే విడుదల చేయాలని రిలీజ్ ఆర్డర్స్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మొత్తాన్ని నవంబర్ 1, 2025 అంటే రేపు మీకు అందరికీ కూడా పింఛన్లు ఇచ్చేయాలంటూ కూడా ఒక ఆర్డర్స్ కాపీ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో రేపు ఉదయం అందరూ కూడా మీరు పింఛన్లు తీసుకోండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం గత 2-3 రోజుల నుంచి. అందరికీ కూడా పింఛన్లు ఇస్తున్నారు. అందరికీ కూడా ఎవరు కూడా ఆందోళన చెందబాకండి అని. సో ఏపీ ప్రభుత్వానికి మరోసారి దివ్యాంగులు కావచ్చు, లేదంటే హెల్త్ పెన్షనర్స్ కావచ్చు, అదేవిధంగానే మిగిలిన పెన్షన్దారులందరూ కూడా అంటే అభినందనలు తెలపాల్సిన అవసరం అయితే ఈ సందర్భంగా ఉంది. సో చూద్దాం నెక్స్ట్ మంత్కి సంబంధించినటువంటి పింఛన్ల అంశంలో ఏం జరుగుతుంది ఏందనే దానిపైన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం ప్రశాంతంగా రేపు పింఛన్లు తీసుకోండి. రేపు మిస్ అయింది అంటే ఎల్లుండి హాలిడే, మళ్ళీ దాని తర్వాత 3వ తారీఖు పింఛన్లు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ వరద బాధిత ప్రాంతాల్లో 4వ తారీఖు కూడా ఇస్తారంట, అప్పుడు కూడా తీసుకోండి. ప్రశాంతంగా హ్యాపీగా మీరు పింఛన్ తీసుకొని కుటుంబ సభ్యులు అని, ఎందుకంటే 1వ తారీఖు మిస్ అయింది అంటే ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి మీకు. కాబట్టి దాని ప్రకారం రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పింఛన్లు తీసేసుకోండి. నెక్స్ట్ మంత్ 2-3 తారీఖుల నుంచి మిగిలిన విషయాలపైన మనం డిస్కస్ చేద్దాం.